ప్రాఫిట్ మార్జిన్ అంటే అన్ని ఖర్చులు పోగా నాకు ఎంత మిగులుతుంది అనేది ఇక్కడ తెలియజేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు కనుక సంపాదిస్తే అసలు ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నది మీకు ప్రాఫిట్ మార్జిన్ ద్వారా తెలుస్తుంది. దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనం ముందు వెనుక రాసినట్టున్నాం. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ COGS బై రెవెన్యూ ఇంటూ 100. అంటే COGS అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ నెట్ ప్రాఫిట్ బై నెట్ రెవెన్యూ ఇంటూ 100. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. మీరు బేకరీ నడిపిస్తున్నారు, మీరు కేకులు అమ్ముతున్నారు. అందులో ముఖ్యంగా నెలకు 2 లక్షల రూపాయల అమ్మకాలు జరిగాయి. 2 లక్షల రూపాయలు. సో ఇప్పుడు ఈ కేకులు తయారు చేయడానికి మీకైనా ఖర్చు, ఈ పదార్థాలు ఏంటంటే పిండి, చక్కెర, క్రీము, చాక్లెట్, వీటికి 1,20,000 రూపాయలు ఖర్చు అయింది. సో ఇందులో గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం చెప్పినట్టు గ్రాస్ ప్రాఫిట్ దీంట్లో పైన గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు మైనస్ 1,20,000 80,000. గ్రాస్ మార్జిన్ ఎంత అంటే ఈ 80,000 డివైడెడ్ బై 2 లక్షలు ఇంటూ 100, 40% మనకు గ్రాస్ మార్జిన్ ఉంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 80,000 రూపాయల నుండి మీరు అద్దె కట్టాలి, జీతాలు ఇవ్వాలి, కరెంటు, గ్యాసు, డెలివరీ ఇవన్నీ ఛార్జెస్ ఇవ్వాలి. ఇవన్నీ ఒక 65,000 రూపాయలు వేసుకోండి. సో అప్పుడు ఎంత అవుతుంది నెట్ ప్రాఫిట్? 80,000 మైనస్ 60,000 పోతే మనకి మిగిలేది 15,000 రూపాయలు. సో ఇప్పుడు ఇక్కడ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంటే 15,000 డివైడెడ్ బై 2 లక్షలు, 7.5% మాత్రమే. అంటే టర్న్ ఓవర్ పెద్దది, ప్రాఫిట్ చిన్నది. సో జనరల్గా ఏంటంటే చాలామంది మీకు సేల్స్ రెవెన్యూ చెప్పినప్పుడు లక్షల్లో, కోట్లలో చెప్తూ ఉంటారు. కానీ అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రాఫిట్ మార్జిన్ ఎంత అని. దాన్ని బట్టే మీకు ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది మీకు అర్థమవుతుంది.